వరంగల్ జిల్లాలో అధిక పెట్టుబడి లాభం చూపి మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పెట్టుబడికి అధిక లాభం ఆశ చూపిస్తూ ప్రజలు మోసం చేస్తున్నట్టుగా ముఠాను గుర్తించారు. కోట్ల రూపాయలు నలుగురు ముఠా సభ్యులు దోచుకున్నారని నిర్ధారించారు. నిందితుల నుంచి 5,92,000 నగదు, కారు, మొబైల్స్, ల్యాప్టాప్, పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సైదులు, రామకృష్ణ, సురేష్ కుమార్, శ్రీధర్గా గుర్తించారు. ప్రధాన నిందితుడు సైదులపై మెదక్, సూర్యాపేట, ఇల్లందు, ఎల్బీ నగర్ పిఎస్లో 10 కేసులు పైగా ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. పాలకుర్తి పోలీస్ స్టేషన్లో మన దగ్గర అది కేసు రిజిస్టర్ చేసినాము. చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అట్లాగే ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ కింద, అట్లాగే ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆ చట్టం కింద కూడా ఇది కేసు నమోదైంది. ఈ కేసులో బేసికల్గా మనకి ఇప్పుడు నలుగురు అక్యూజ్ ఎవరితో ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ వివరాలు వచ్చేసి ఫస్ట్ ఎవరైతే A1 ఉన్నాడో ఇతని పేరు తెప్పాలి సైదులు. ఇతను నేటివ్ ఆఫ్ గరిడేపల్లి మండలం, సూర్యాపేట జిల్లా, 55 సంవత్సరాలు ఉంటాడు. ఈయనతో పాటుగా మనుబోతుల రామకృష్ణ, ఈయనది నేటివ్ నందిగాం, ఏపీ నుంచి. మూడో అయిన పోటీల సురేష్ కుమార్ ఉన్నాడు, ఇతను ఇక్కడ లోకల్ పాలకుర్తి నేటివే. అండ్ నాలుగో అయిన వ్యక్తి పోటీల శ్రీధర్ అని ఉన్నాడు, ఇతను కూడా పాలకుర్తికి సంబంధించిన. కానీ టోటల్ మనం అక్యూజ్ నంబర్ చూస్తే 26 వరకు ఉంది. సో ఈ 26లో ఇప్పుడు నలుగురు మన దగ్గర ఉన్నారు.